ప్రభుత్వంతో పాటు ప్రకృతి సైతం అన్నదాతపై పగబట్టింది. పెద్దపల్లి జిల్లా ఇందుర్తి గ్రామంలో పరిపాటి రవీందర్ రెడ్డి పొలంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. ఎండ తీవ్రత అధికంగా ఉండడం, వడగాలి వీస్తుండటంతో మంటలు ఆర్పేందుకు రైతులు చేసిన ప్రయత్నం వృధా అయింది. ఈ ప్రమాదంలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న 4 రైతులకు చెందిన ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంలో సుమారు 20 లక్షల ధాన్యం కాలిపోయిందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేస్తే మాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 6 గంటలు శ్రమించి పండించిన పంట నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందూర్తి అలాగే మిర్జంపేట గ్రామాలకు మధ్యలో ఉన్నటువంటి పంట పొలాల్లో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదానికి పెద్ద ఎత్తున కూడా పంట పొలాల్లో నిల్వ ఉంచినటువంటి ధాన్యం అంతా కూడా అగ్నికి ఆహుతికరం జరిగింది. పెందుర్తి రవీందర్ రెడ్డి అనే ఒక రైతుతో పాటుగా మరొక 3 మొత్తం 4 రైతులకు సంబంధించినటువంటి ధాన్యం, విలువైనటువంటి ధాన్యం. ఈ ధాన్యం కూడా మామూలుగా పండించుకున్న పంటలు కాకుండా సీడ్ కు సంబంధించిన, అంటే ఒక విత్తనోత్పత్తికి ఉపయోగపడే విధంగా ఒక విత్తన వడ్ల లాగా చెప్పుకునేటువంటి ఒక విత్తనం కోసం సీడ్ వడ్ల లాంటి ధాన్యం కాబట్టి ఇది ఒక మరింత విలువైన ధాన్యం కాబట్టి సుమారు ఈ యొక్క అగ్నికి 20 లక్షల రూపాయల విలువ గల ధాన్యం అంతా కూడా అగ్నికి ఆహుతైనట్టుగా కూడా రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే మధ్యాహ్నం తీవ్ర స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు గత 2 రోజులుగా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో ఈ అగ్ని ప్రమాదం ఎక్కడి నుండి సంభవించిందంటూ కూడా వారికి కూడా అంతు చిక్కని ప్రశ్నగా మారింది. భారీ ఈదురు గాలులతో కూడినటువంటి వడగాల్పు రావడంతో మంటలు మరింత వేగంగా వ్యాప్తి చెందాయి కాబట్టి మేము కాపాడుకోలేకపోయామంటూ కూడా రైతులంతా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమీప రైతులు, గ్రామస్తులంతా కూడా హుటాహుటిన కూడా అక్కడికి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వాటర్ ట్యాంకర్లను తీసుకువచ్చినప్పటికీ కూడా వాటిని చల్లార్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తిగా కూడా దాదాపుగా 20 లక్షల రూపాయల విలువ గల ధాన్యం అంతా కూడా అగ్నికైతే ఆహుతి కావడం జరిగింది. అయితే తీవ్ర ఎండల కారణంగా ఆ గడ్డి అంటుకొని ఇట్లా వేగంగా వచ్చినటువంటి వడగాడ్పుల కారణంగా మంటలు చెలరేగాయా, లేకుంటే తెగుళ్ళ నివారించుకోవడం కోసం కూడా పొయ్యకాలను కాలబెట్టేటువంటి కొంత సంస్కృతి కూడా ఉన్న నేపథ్యంలో అటువంటి సందర్భంలో నిప్పు రవ్వలు గాలికి ఎగిరొచ్చి కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అసలు అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగిందో తెలియకపోయినప్పటికీ కూడా భారీ ఈదురు గాలులతో వడగాల్పులు వీచడంతో పెద్ద ఎత్తున కూడా 1 నిమిషంలోనే పూర్తిగా కూడా ఈ ధాన్యం అంతా కూడా దగ్ధమైనట్టుగా కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే 6 గాలం శ్రమించి పండించి ఒకవైపు ఎరువులు లేక, మరోవైపు నీళ్లు సమయానికి అందక, కరెంటు లేక అన్ని ఇబ్బందులు పడుతూ కూడా నానా కష్టాలు పడి అష్ట కష్టాలు పడి పండించినటువంటి 6 గాలం శ్రమించి పండించినటువంటి యొక్క పంట ఇలా అమ్ముకునే సమయానికి ఈ విధంగా అగ్నికి ఆహుతి కాలంతో ఆ 4 రైతులంతా కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మాకు అన్ని రకాల కూడా ఈ యొక్క ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడుతూనే పండించుకున్నాం, కానీ చివరికి ప్రకృతి కూడా ఈ విధంగా మమ్మల్ని పగబట్టిందంటూ కూడా రైతులైతే వ్యక్తం చేయడం జరుగుతుంది. వెంటనే హుటాహుటిన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వెంటనే కూడా మమ్మల్ని పరామర్శించాలి, మాకు జరిగినటువంటి నష్టానికి వెంటనే హామీ ఇవ్వాలంటూ కూడా రైతులైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. Right, Ramesh. Thanks for the updates.